చెప్తాను. బేసిక్గా ప్రస్తుతానికి బిగ్ బాస్ బజ్ అయితే నడుస్తుంది కాబట్టి ఎవ్రీ కంటెస్టెంట్ గురించి నేను వాళ్ళ బయోగ్రఫీ ఏంటి వాళ్ళు ఏంటి అనేది నేను మీకు వీడియో చెప్తున్నాను. కాబట్టి ఈరోజు సోనియా ఆకుల సో బయోగ్రఫీ ఏంటి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చింది, ఏమేమి మూవీస్ చేసింది, అండ్ తను అనాథ పిల్లల్ని చాలా ఆశ అనే ఫౌండేషన్ పెట్టి లేదంటే తదితర కార్యక్రమాలు చేస్తుంటుంది సొసైటీలో. ఇవన్నీ చేయడానికి గల రీజన్ ఏంటి, రామ్ గోపాల్ వర్మ గారికి అండ్ ఈమెకున్న అటాచ్మెంట్ ఏంటి, అండ్ ఎక్కడ చదివింది, ఏం జాబ్ చేసింది అనే విషయాలు నేను ఈరోజైతే మీతో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. బేసిక్గా తిని వచ్చేసి మే 31, 1996లో గాజులపల్లి మందని మండల్ పెద్దపల్లి డిస్టిక్లో బేసిక్గా ఈమె జన్మించింది. ఎప్పుడు 1996లో, అది కూడా మన తెలంగాణనే. కాబట్టి ఈమె బేసిక్గా అక్కడే చదివింది. ఈమె మన తెలంగాణ స్టేట్కి రిలేటెడ్ అమ్మాయి అనమాట. బేసిక్గా ఈమె 9th వరకు అక్కడే చదివింది అండ్ 10th వచ్చేసి హనుమకొండలో SR స్కూల్లో అయితే చదివింది అనమాట. దాని తర్వాత బీటెక్ అదంతా వచ్చేసి మన హైదరాబాద్లో బోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చేసింది అనమాట. బేసిక్గా తిని ఏంటంటే కాలేజ్లో ఉన్న టైం అప్పటి నుంచే కూడా తనకి సోషల్ యాక్టివిటీస్ అన్నా లేదంటే సంథింగ్ ఇంకా ఇలాంటివన్నా కూడా చాలా ఇష్టం అనమాట. తనకు వచ్చేసి 2 బ్రదర్స్ కూడా ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ వచ్చేసి చక్రపాణి అండ్ మల్లీశ్వరి గారు. బేసిక్గా ఈమె ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు, చాలా అంటే తక్కువ సినిమాలే చేసింది. అవి కూడా 3 సినిమాలు చేసింది. బట్ మంచిగా ఫామ్లోకి వచ్చింది, ఎందుకంటే RGV గారి చేతిలో పడ్డాక వాళ్ళ ఫామ్లోకి రావాల్సిందే కదా. కాబట్టి 2019లో డెబ్యూట్ ఫిలిం మీ అందరికీ తెలుసు, జార్జ్ రెడ్డి ఎంత పాపులర్ సూపర్ డూపర్ హిట్ అయిందో. జార్జ్ రెడ్డిలో ఈమె ఒక సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసింది అనమాట. చాలా చక్కగా సూపర్ డూపర్ హిట్ అయిపోయి జనాల్లోకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన కరోనా వైరస్ మీ అందరికీ తెలుసు. అప్పట్లో 2020లో కరోనా వైరస్కి రిలేటెడ్ కూడా ఆయన కరోనాలో తీశాడు కాబట్టి అప్పట్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. సో అందువల్ల కూడా తను చాలా ఫేమస్ అయిపోయింది. నెక్స్ట్ 2020లో వచ్చినటువంటి ఆశ ఎన్కౌంటర్ అనే మూవీలో ఈమె లీడ్ రోల్ చేసింది అనమాట. ఆ డాక్టర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తిను లీడ్ రోల్ చేయడం వల్ల తను కూడా అంటే చేసిన 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయనే చెప్పొచ్చు. అండ్ ఈవిడ కొన్ని రోజులు సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశారు అండ్ అప్పుడే మనకి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అలాంటివి జరిగిందనమాట. అండ్ ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే అప్పుడు దిశా నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ వైఫ్ రేణుకాకి నెలకి 15,000 చొప్పున కూడా తనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తను వేరే ఫండ్స్ అవి ఇవి తీసుకొని కూడా అట్లీస్ట్ ఎటు లేదన్నా ఒక 50 మంది పిల్లలకి తను చదివించాలనే ఉద్దేశంతో తను ఒక మంచి సేవా ట్రస్ట్ని ఆశా సేవా ట్రస్ట్ అని చెప్పేసి మంచి ట్రస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి తరఫునైనా తను నిలబడి ఇప్పుడు బేసిక్గా 10th అయిపోయిన స్టూడెంట్స్ మన విలేజ్లలో కానీ మండల్లో కానీ వాళ్ళకు ఒక అవగాహన ప్రోగ్రామ్, ఎందుకంటే లేడీస్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా ఫైట్ చేయాలి, లేడీస్ ఎలా ఉంటే మన సొసైటీ బాగుంటుంది అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, వేరే వాళ్ళు మన మీదకి అటాక్ చేసినప్పుడు ఎలా ఉండాలని ఇలాంటి వర్క్షాపులు కూడా తను నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. అలాగే కాదు వాళ్ళొక్కరి కోసమే కాదు, ఒంటరి మహిళల గురించి కానీ రైతుల గురించి కానీ తను చాలా అంటే చాలా స్టాండ్ తీసుకుంటుందనే చెప్పాలి. సో మ్యాక్సిమమ్ లాక్డౌన్లో కూడా తను చాలా మందికి హెల్ప్ చేసింది. దాదాపు తనకు కృషి అయినంత వరకు తను చేస్తూనే ఉంది కాబట్టి. అండ్ బిగ్ బాస్లో ఉంది ఈరోజు. పెద్దగా చెప్పడానికి ఏం లేదు, సింపుల్ స్వీట్ అండ్ క్యూట్గా ఉంది మా బయోగ్రఫీ. చేసిన 3 సినిమాలే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ 8లో ఉంది 2024లో. మరి ఎన్ని వీక్స్ ఉంటుందో చూడాలి. సో ఇదనమాట సోనియా ఆకుల గారి బయోగ్రఫీ. మీకు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఎవరిదైనా బయోగ్రఫీ కావాలి అనుకుంటున్నప్పుడు ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.